కొంతమంది కథలు చెప్తారు, నేను పలానా అక్కడ నిద్రపోయాను, ఒకడు వచ్చి కాలుతో తన్నాడు, దెబ్బకి జ్ఞానం వచ్చేసింది, నేను మీకు ఆధ్యాత్మికత అందిస్తా. ఇట్లాంటి కథలు కాదు. ఆధ్యాత్మిక గురువులు చాలా మంది వస్తున్నారు. అసలు ఆధ్యాత్మికంగా ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? 3 కారణాలు కాకుండా ఆధ్యాత్మిక గురువుగా మారే వాళ్ళు ఉన్నారు. జనాల్ని మోసం చేయాలను, లేదా పిచ్చి జనాల్ని మభ్యపెట్టాలను, ఒక సంస్థ పెట్టేసేసి ఒక మార్కెటింగ్ చేసేసుకొని మేము ఆధ్యాత్మికం, బ్రహ్మర్షులం, రాజర్షులం అంటే. గురువుకి తల్లిలాగా ప్రేమించే లక్షణం ఉండాలి. ఎవరిని? వాడి బిడ్డలు కాదు. ఈ 3 లక్షణాలు లేకుండా మేము డాన్లం, మేము పైన ఉంటాం, మీరు కింద ఉండాలి, ఇలాంటి వేషాలు వేస్తాం. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుత సమాజంలో చాలామంది గురువులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఆధ్యాత్మికంగా ఎంతోమంది మన ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా ఎక్కువైనప్పటి నుంచి ఆ గురువులను చెప్పేది మనం పాటిస్తూ ఉంటాం. కొంతమంది విభేదిస్తూ ఉంటారు. సో అసలు ఆధ్యాత్మికంగా గురువు జీవితం ఎలా ఉంది, ఆ జీవితంలోకి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళిన వాళ్ళ గురించి మనమైతే ఈరోజు మాట్లాడదాము. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అయితే క్రియాయోగి భార్గవ్ శర్మ గారు ఉన్నారు. మనమైతే చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్తే. ఆధ్యాత్మిక గురువులు చాలా మంది వస్తున్నారు. అసలు ఆధ్యాత్మికంగా ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? మీరు కూడా ఒక ఆధ్యాత్మిక గురువు. ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది? అసలు ఆధ్యాత్మికతలోకి వెళ్ళాలంటే మనిషి మైండ్ ఎలా మారాలి? నమస్తే, మంచి ప్రశ్న వేశారు. ఆధ్యాత్మిక గురువుగా మనం కొంతమందిని తీసుకుందాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారు. వారి పూర్వజన్మ సుకృతం, వారి యొక్క గురువుల యొక్క జ్ఞానబోధ వారిని ఒక ఆధ్యాత్మిక గురువుగా మార్చింది. అది ఒక ఉత్తమమైనటువంటి స్థితి. అలా ఆధ్యాత్మిక గురువులుగా మారచ్చు. అదొక టెంప్లెట్ అనమాట మనకి. అంటే ఏంటి, పసితనంలోనే అర్థమయ్యి, తత్వం అర్థమయ్యి, జ్ఞానం అర్థమయ్యి, సాంఖ్యం అర్థమయ్యి, ఇలా మనం నలుగురికి అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలి అనేటటువంటి వ్యవస్థ ఉంటే అది ఒక టెంప్లెట్ ఆధ్యాత్మిక గురువుకి. రెండవది యోగి వేమన. జీవితంలో ప్రమాదాలను చూసి కష్టపడి, ఆయన వరుసవేది తెలుసు ఆయనకి. వరుసవేది అంటే ఇనుమును బంగారంగా చేయడం. ఇనుమును బంగారంగా చేసేటటువంటి పరిశోధనలు చేశాడు ఆయన. కనిపెట్టాడు కూడా. ఇనుమును బంగారంగా చేసేటటువంటి పరిశోధనలు చేసి కనిపెట్టి, ఆయన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ఆయన్ని యోగిగా మార్చాయి. ఇలా ఆధ్యాత్మిక గురువుగా మారడం చూస్తాం మనం. ఇది ఒక పద్ధతి. అంటే ఏంటి, జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు తట్టుకోలేక షాక్ గురయ్యో, లేకపోతే ఇక నైరాశ్యం వచ్చేసేసి ఆధ్యాత్మిక గురువుగా మారడం ఇదొకటి ఉంది. ఒకటి పసితనం నుండి ఆధ్యాత్మిక గురువుగా మారడం ఇదొకటి ఉంది. గురువుల బోధతో, గురువు యొక్క సద్బోధతో ఆధ్యాత్మిక గురువుగా మారడం ఉంది వివేకానందుల వారు. అలా ఇకపోతే తత్వం తెలిసి ఇదంతా వేస్టే, ఇదంతా లౌకికమే, ఇదంతా వేస్టే అనే తత్వం తెలుసుకొని ఆధ్యాత్మిక గురువుగా మారిన వాళ్ళు ఉన్నారు. రమణ మహర్షి గారు ఇట్లా. సో ఇలా ఆధ్యాత్మిక గురువుగా మారచ్చు. లేదు, ఈ కారణాలే ఉండాలి ఆధ్యాత్మిక గురువుగా మారాలంటే. ఒకటి, పసితనం నుండి జ్ఞానాన్ని అభ్యసించి గురువుగా అవ్వాలి. ఒకటి అర్హత. రెండవది, గురువుల యొక్క బోధ చక్కగా అర్థం చేసుకొని ఆధ్యాత్మిక గురువుగా మారడం. రెండవది. మూడవది, జీవితంలో వచ్చేటటువంటి విపరీతమైనటువంటి సంఘటనలకి షాక్ గురవో, లేకపోతే విపరీతమైన నైరాశ్యం కలిగి ఆధ్యాత్మిక గురువుగా కావడం. ఈ 3 సందర్భాలు మన చరిత్ర ద్వారా మనకు అర్థమవుతున్నాయి. సో ఇప్పుడు మీరు ఎవరినైనా ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించాలి అంటే ఈ 3 ఏదో కారణం ఉండాలి. ఇప్పుడు మీరు నన్ను అడగండి, నాకు గురువుల యొక్క బోధ, నేను ఒక విపరీతమైనటువంటి శ్రమలో, విపరీతంగా స్ట్రెస్ను అనుభవిస్తున్నటువంటి సమయంలో నాకు గురువు గారు దర్శనం ఇచ్చి, జీవితం అంటే ఇట్లా ఉండాలి, అద్వైత సిద్ధాంతం అంటే ఇది, క్రియాయోగం అంటే ఇది, శాస్త్రం అంటే ఇది, ఇలా జీవించాలి, ఇది తత్వము, ఇలా ఉంటే నువ్వు గొప్పగా ఆనందంగా ఉంటావు, ఇలా ఉంటే సృష్టికి వ్యతిరేకం అవుతావు అనేటటువంటి విజ్ఞానాన్ని ఆయన దగ్గర గ్రహించి, దీన్ని నేను సమాజానికి అందిస్తే నాలాగే అందరూ ఆనందిస్తారు అనేటటువంటి ఒక సత్సంకల్పంతో నేను ఆధ్యాత్మిక గురువుగా మారా. అంటే ఒక స్ట్రెస్ లో వచ్చిన, అంతే, ఒక ప్రమాదంలో, దానివల్ల గురువు ఈ విధంగా ఆధ్యాత్మిక గురువుగా మారే. ఈ 3 కారణాలు కాకుండా ఆధ్యాత్మిక గురువుగా మారే వాళ్ళు ఉన్నారు.
జనాల్ని మోసం చేయాలను, లేదా పిచ్చి జనాల్ని మభ్యపెట్టాలను, లేకపోతే ఏది పడితే అది చెప్పేసి జనాలను నమ్మించాలను, ఇట్లా రకరకాలుగా మారుతారు చూసారు. వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు కాదు. మీరు ఎవరినైనా సరే ఒక ఆధ్యాత్మికవేత్త అనేది మీరు అనాలి అంటే వాళ్ళకి ఈ 3 బ్యాక్గ్రౌండ్స్లో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఒకటి పసితనం నుండి ఆధ్యాత్మికత అలవాటై ఉండాలి ఒకటి, లేదా మధ్యలో జీవన సంగ్రామంలో విపరీతమైనటువంటి ఇబ్బందులను కలిగి దానిలో అనుభవాన్ని పొందైనా ఆధ్యాత్మికవేత్తగా అవ్వాలి. నేను చిన్నతనంలోనే ఆధ్యాత్మికంగా మారడానికి కారణం ఏంటంటే గురువు గారి యొక్క బోధ. మా గురువు గారు సరైనటువంటి మార్గాన్ని అందించారు, సరైన సమయంలో అందించారు, సరైన సమయంలో సరైన బోధ అందుకున్నా కాబట్టి ఇది నలుగురికి అందించే విధంగా నేను ఆధ్యాత్మిక గురువుగా మారా. ఆధ్యాత్మిక గురువు యొక్క క్వాలిటీలు ఈ 3 అనమాట. దీన్ని బట్టి అతన్ని ఆధ్యాత్మికవేత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక సంస్థ పెట్టేసేసి ఒక మార్కెటింగ్ చేసేసుకొని మేము ఆధ్యాత్మికం బ్రహ్మర్షులం రాజర్షులం అంటే అది అయ్యే కాదు. మీ లక్ష్యం ఏంటిది గురూజీ? ఇప్పుడు నా లక్ష్యం ఏమీ లేదు, నా లక్ష్యం ఏమీ లేదు, నా లక్ష్యం అంటూ ఏమీ లేదు. అంటే ఒకటి పెట్టుకుంటారు కదా ఏమీ లేదు. కూడా ఇప్పుడు నాకు ఆ టైప్ గురువుని కాదు, నాకే లక్ష్యం లేదు. ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు మీరే అన్నారు ఎంతో స్ట్రెస్గా ఫీల్ అయిన సందర్భంలో మా గురువు బోధించాడు అనేసి. చాలా మందికి ఇలాంటివే ఉంటాయి ఇప్పుడున్న సమాజంలో. అంటే వాళ్ళు కూడా గురువుగా అది ఎట్లా నేను 4 సంవత్సరాలు ఉన్నాను మా స్వామివారి దగ్గర. కొంతమంది కథలు చెప్తారు, నేను పలానా అక్కడ నిద్రపోయాను, ఒకడు వచ్చి కాలుతో తన్నాడు, దెబ్బకి జ్ఞానం వచ్చేసింది, నేను మీకు ఆధ్యాత్మికత అందిస్తా. ఇట్లాంటి కథలు కాదు. నేను 4 సంవత్సరాలు విపరీతంగా శ్రమ చేశా, పరిశోధన చేశా, 10 సంవత్సరాల పైగా నేను రీసెర్చ్ చేశా క్రియాయోగం మీద. సో ఇప్పుడు ఈ గురువు లైఫ్ అనేది అందరికి సెట్ అవుతుందంటారా? గురువుకి తల్లిలో లక్షణం ఉండాలి, తల్లిలాగా ప్రేమించే లక్షణం ఉండాలి. ఎవరిని? వాడి బిడ్డలు కాదు, సమాజాన్ని. సమాజం మొత్తాన్ని కూడా తల్లిలాగా ప్రేమించే లక్షణం ఉండాలి, తండ్రిలా పాలించే లక్షణం ఉండాలి. నేను పడ్డ కష్టము వాడు పడకూడదు అనేటటువంటి ఒక సహృదయం ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటే అతన్ని గురువు అంటాం. ఈ 3 లక్షణాలు లేకుండా మేము డాన్లం, మేము పైన ఉంటాం మీరు కింద ఉండాలి, ఇలాంటి వేషాలు వేస్తే వాడిని గురువు అనకూడదు. చాలా మంది ఆధ్యాత్మిక గురువులు ఫ్యామిలీని వదిలేసి మరి మేము సమాజం కోసం ఉద్ధరించడానికి వస్తున్నామని అంటారు. అవి మనకు తెలియదు కదా, అవన్నీ వాళ్ళు ఫ్యామిలీని వదిలేసారా లేకపోతే ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా. ఏదైనా సరే 3 టెంప్లెట్స్ చెప్పాం కదా. 1 చిన్నతనం నుండి అవ్వాలి, 2 జీవిత సంగ్రామంలో అనుకోని విధంగా ఒక షాక్కి గురైతే ఆధ్యాత్మిక గురువుగా మారుతారు, యోగి వేమన్ లాగా, ఇకపోతే రమణ మహర్షి గారి లాగా. ఈ మూడు విధానాల్లోనే ఆధ్యాత్మిక గురువులుగా అవుతారు. మిగతా వ్యవస్థల్లో అవ్వరు. వాళ్ళందరూ ఏదో జనాలు మభ్యపెట్టడం కోసం అవుతారు. నేను విపరీతమైన కృషి చేశాను జనాలను మభ్యపెట్టడానికి అనేసి మీరే అన్నారు. సో వాళ్ళని ఎలా గుర్తించాలి? చూడండి, ఇప్పుడు ఎవరు ఏది చెబితే అది వినడం కాదు కదా. ఫస్ట్ ఏది చెబితే అది వినడం మానేసి ముందు ఆలోచన చేయడం మొదలు పెట్టాలి. అప్పుడు సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఓకే గురూజీ, నమస్తే. నమస్తే.